హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే, ఈరోజు మన రెసిపీ నిజంగా స్పెషల్ ఏనండి. ఎందుకంటే ఇది ఒక ఆకుపచ్చ బంగారం. సో మనకి న్యాచురల్గా దొరికే ఈ ఆకుకూరతో ఇలా చేసుకుని అప్పుడప్పుడు తిన్నారంటే నిజంగా మనకి బంగారం కన్నా ఎక్కువ వాల్యూ అయిన ప్రోటీన్ ఫుడ్ అనమాట. మన ప్రకృతిలో ఫ్రీగా దొరికే పచ్చని బంగారం ఏంటో తెలుసా? అదేనండి మునగాకు. సో మునగాకుతో ఇలా అప్పుడప్పుడు రెసిపీస్ చేసుకొని డిఫరెంట్ గా తింటే చాలా మంచిదన్నమాట ఒంటికి. ఈ మునగాకుతో ఈ రోజు మనం చేసే రెసిపీ ఏంటంటే మునగాకుతో పప్పు చేద్దాం. ఈ మునగాకు పప్పు ఈ పద్ధతిలో మీరు చేశారంటే అస్సలు చేదు కానీ అసలు ఎవరు గుర్తు కూడా పట్టండి. మునగాకు పప్పు అంటే కూడా ఏదో పాలకూర పప్పు అలా అనుకుంటారు. ఖచ్చితంగా ఈ మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. మన ఆరోగ్యానికి గుండెకి ఒకటి కాదండి, చెప్పుకుంటూ పోతే ఈ వీడియో మొత్తం బెనిఫిట్స్ ఉపయోగాలే చెప్పుకోవచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు వల్ల. లేట్ చేయకుండా మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో లెట్ స్టార్ట్. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు డైరెక్ట్ గా కుక్కర్ లో వేసుకోకుండా ఒక గిన్నె తీసుకొని ఇలాగా 1 లేదా 2 సార్లు శుభ్రం చేసి మళ్ళీ కుక్కర్ లో వేసుకుందామండి. సో ఇది 80 గ్రామ్స్ ఆఫ్ కప్పు, నేను సగం కప్పు తీసుకుంటున్నాను కందిపప్పు, అంటే 40 గ్రామ్స్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకున్న కందిపప్పును ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 5 లేదా 6 మధ్యలోకి సన్నగా 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. సో తర్వాత వెల్లుల్లి ఇలా పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి ఒక 7 లేదా 8 వరకు రెమ్మలు తీసుకొని వేసేసుకోండి. తర్వాత అయితే ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. తర్వాత బాగా పండిన మాగిన టమోటాలు అయితే ఒక 3 లేదా 4 టమోటాలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు తీసుకోండి. సో దట్ మనకి ఆకుకూరలకి చేదు రాకుండా సరిపోతుంది అనమాట. తర్వాత అయితే జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసేయండి. తర్వాత అయితే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందామండి. తర్వాత అయితే ఒక చిటికెడు, ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. ఎక్కువ వేస్తే చేదొచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఒక చిటికెడు మాత్రమే వేయండి. సో తర్వాత అయితే తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు అయితే వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోండి. సో కొత్తిమీర బాగా శుభ్రం చేసుకుని 2 లేదా 3 సార్లు కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. ఫైనల్ గా అయితే మన మాస్టర్ బ్లాస్టర్ మునగాకు. సో మునగాకును 2 లేదా 3 సార్లు వాటర్ లో శుభ్రం చేసి ఇందులో వేసేసుకోవాలండి. మునగాకు వేసేసుకున్న తర్వాత సోప్ అయితే ఒక్క చిటికెడు సోపు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ కూడా వేయకూడదండి, ఒక్క చిటికెడు సోప్ మాత్రం వేసేసిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. సో వాటర్ ఇక్కడ నేను 2 గ్లాసులు పోస్తున్నాను. వాటర్ అయితే ఇవి 350 to 400 ml వాటర్ అయితే ఉంటాయండి. సో మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మునగాకు పప్పు తగ్గించుకోవచ్చు, లేదు కొద్దిగా మీడియం గా కావాలంటే 2 గ్లాసులు ఈ గ్లాస్ తో పోస్తే సరిపోతుంది. 350 ml వాటర్. తర్వాత ఇందులో లాస్ట్ గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. స్మూతీనెస్ వస్తుంది అనమాట. తర్వాత కుక్కర్ మొత్తం పెట్టేసి విజిల్స్ ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. మునగాకు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. 6 విజిల్స్ తర్వాత మూత తీస్తున్నానండి. చూసారా చక్కగా ఉడికిపోయింది మన మునగాకు, మనం వేసిన మొత్తం. ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటాయి కదండి, వాటర్ ని తీసేసి వాటర్ ని ఉంచేసి వేరే గిన్నెలోకి, మొత్తం వేరే గిన్నెలోకి ఉంచుకున్న తర్వాత మెదుపుకోవాలండి. మెదుపుకునేటప్పుడు ఒక టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్ గా పప్పు గిత్తితో మెదిపితే అది కొంచెం టైం పడుతుంది. మునగాకు అనేది సాఫ్ట్ గా ఉండకుండా కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కదా, కానీ మీరు మెదుపుకోవడం కన్నా నీళ్ళన్నీ తీసేసి మిక్సీలో ఒకసారి అలా, మిక్సీ ఎక్కువసేపు పట్టద్దండి, జస్ట్ ఒక 2 సార్లు ఇలా మిక్సీని మీరు గ్రైండ్ చేసుకున్నారనుకోండి మెత్తగా మెదిగిపోతుంది అనమాట. నేనైతే మిక్సీకి వేసానండి. మీరు ఆల్టర్నేటివ్ గా ఇలా కూడా మిక్సీకి వేసిన వెంటనే 2 సార్లు తిరిగితే చాలండి, ఆపేసేయండి, తొందరగా మెదిగిపోతుంది. ఎక్కువ మరీ నున్నగా మెదిగితే బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో మెదిగేలాగా మీరు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటేనే మునగాకు అనేది తొందరగా మెదుగుతుంది. నార్మల్ గా మెదుపుకుంటే చాలా కష్టం అనమాట, ఆకులుగా అట్లే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బుకొని ఇప్పుడు ఫైనల్ గా మనం తిరగమాత వేసుకోవాలండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక తిరగమాత వేసుకోవడానికి గ్యాస్ మీద ఒక బాండల్ని పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఒక 6 to 7 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది అనమాట. నేను ఇక్కడ వేస్తున్న
ఆయిల్ నార్మల్ ఆయిల్ కాదండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట. ఈ ఆయిలే హెల్త్ కి మంచిదంట. యాక్చువల్ గా రీఫైండ్ ఆయిల్స్ అంత మంచిది కాదనమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసేసుకుందాం. మన ఆవాలు పట్లాడిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా వేసేసేయండి. తర్వాత అయితే ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. తర్వాత ఇలా వెల్లుల్లి ఒక 5 to 6 వెల్లుల్లి పొట్టు తీసి సన్నగా మధ్యలో కట్ చేసి వేసేసుకుందామండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. తిరగమాత ఎప్పుడు వేసుకున్నా మీరు ఇలా వేసుకొని చూడండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్. కర్రీస్ కి డబల్ టేస్ట్ వస్తుంది అనమాట. దీంతో పాటే తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎండుమిర్చి 4 లేదా 5 మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేసేయండి. తక్కువ అయింది అనుకుంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మధ్యలో వేసేసుకోండి. సో వేసేసుకొని ఈ ఆనియన్స్ ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి, మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. తర్వాత గోల్డెన్ కలర్ లోకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మునగాకు పప్పు అయితే ఇందులో వేసేసుకోవడమే. సో వేసేసుకొని చక్కగా అంతా కలుపుకుంటే మన మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ఇలా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకుని ఆకుపచ్చ బంగారం మునగాకు పప్పు. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే కొత్తగా మనకి యూట్యూబ్ లో మొబైల్స్ లో ఒక ఆప్షన్ వస్తుందండి, హైప్ అనే ఆప్షన్. వీడియోని మీరు హైప్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మన కొత్త సబ్స్క్రైబర్స్ కి రికమెండ్ చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా హైప్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much. Bye bye.